నమస్కారం. తెలుగు తరగతికి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మనం ఈ తరగతిలో వాక్యం అంటే ఏమిటి, వాక్యం నిర్మాణం ఎట్లా ఉంటుంది, నిర్మాణం ఆధారంగా వాక్యంలోని విభాగాలను మరియు ఆ వాక్యం ఇచ్చే అర్థాన్ని బట్టి కొన్ని విభాగాల గురించి తెలుసుకుందాం. అయితే భాష అనేది ధ్వనిమయం, అంటే భాష ధ్వనులతో ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. కొన్ని ధ్వనులు కలిసి, అంటే కొన్ని ధ్వనుల సమూహము ఒక పదంగా ఏర్పడుతుంది. అటువంటి పదాలు కొన్ని కలిసి ఒక వాక్యంగా ఏర్పడుతుంది. అయితే పద సమూహమే వాక్యము అని చెప్పుకోవచ్చు. అయితే అన్ని పదాలను కలిపి మనం ఒక వాక్యంగా, అంటే ఏ పదాలంటే ఆ పదాలను కలిపి మనం వాక్యంగా నిర్మిస్తామా అంటే కాదు. ఎందుకంటే భాష అనేది ఒక వ్యవస్థ, అంటే ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఆ పద్ధతి ప్రకారమే మనము కలుపుతాం. పద్ధతి పాటించకపోతే ఏమవుతుంది మనందరికీ తెలుసు, భావ ప్రసారం జరగదు. వక్త చెప్తున్నా, అంటే వక్త చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉందో అది శ్రోతకు అందదు, వినేవాడికి అందదు, అర్థం అవ్వదు. అందదు అంటే అర్థం అవ్వదు. కాబట్టి వాక్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అన్న విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఆ లక్షణాలు ఏమిటి అన్న విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడవచ్చు. ఏమిటి? వాక్యం స్యాత్ యోగ్యతాకాంక్షాసక్తి అని అంటున్నారు. వ్యాకర్తలు వాక్య నిర్మాణాన్ని గురించి ఈ విధంగా చెప్పారు. అయితే ఈ వాక్య నిర్మాణంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అన్న 3 పదాలు మనకి కనబడుతున్నాయి. సరే, అయితే వాక్యములో 3 ఉన్నాయి. యోగ్యత అంటే ఏమిటి? యోగ్యత అంటే ఏమిటి అంటే, యోగ్యత అంటే అర్హత. అర్హత, వాక్యానికి అర్హత ఉంటుందా అని మనకు ఒక సందేహం కలుగుతుంది కదా. ఉంటుంది. ఎట్లా అంటే, నేను ఒక వాక్యాన్ని ఇలా చెప్పాను చూడండి. మొక్కలను నిప్పుతో తడుపుతున్నాడు అన్నాను అనుకోండి. మొక్కలను నిప్పుతో తడుపుతున్నాడు. ఈ వాక్యం వినగానే మనకి ఏమనిపిస్తుంది? వాక్యం అంటే తెలుగు భాష వ్యవహార్తలందరికీ కూడా ఒక నవ్వు పుట్టిస్తుంది, హాస్యాస్పదంగా ఉంటుంది. నిప్పుతో తడపడం ఏమిటి కదా, మరి నిప్పు కాలుస్తుంది కానీ తడపదు కదా. ఇది అయితే నిప్పు తడపదు, అంటే నిప్పుతో తడపడము అన్న ఈ 2 పదాలు ఉన్నాయే, ఈ రెండింటికి కలిసి అంటే పక్క పక్కన వచ్చే యోగ్యత లేదు. ఎందుకు లేదు అంటే అర్థం చెడుతుంది, అర్థానికి భంగం వాటిల్లుతుంది, అందుకని లేదు. ఇదే యోగ్యత కదా. ఇప్పుడు విద్యార్థులందరికీ యోగ్యత, వాక్యంలో యోగ్యత అన్న లక్షణం ఉంటుంది. మనం దాన్ని ఒక ప్రత్యేకంగా చదువుకుంటున్నాం అంతే. అయితే మనం ఎక్కడైనా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడో లేదా పై చదువులకు వెళ్ళినప్పుడో యోగ్యత అంటే మన అర్హతను గురించి వాళ్ళు అడుగుతారు. అరే, నేను ఉద్యోగానికి వస్తే అర్హత ఎందుకు అడిగారు వీళ్ళు అంటే, వాళ్ళు మన చేత ఏ పనినైతే చేయించబోతున్నారో ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ పని మనం చేయగలమా, మనకు ఆ అర్హత, ఆ సమర్థత ఉందా అన్న విషయం కోసమని వాళ్ళు మన అర్హతను అడుగుతారు. అదేవిధంగా వాక్యంలో మనము ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని శ్రోతకు చెప్పేటప్పుడు మన మనసులోని విషయము శ్రోతకి కరెక్టుగా, అంటే మనం అనుకున్న విధంగా చేరుతుందా లేదా, ఆ విధంగా చేరవేయగలిగే పదాలను ఏవైతే ఉన్నాయో వాటికి యోగ్యత ఉన్నట్టు. అదేవిధంగా రెండవ దాన్ని చూసినప్పుడు మనము ఆకాంక్ష కదా. ఆకాంక్ష అంటే అర్థం ఏంటి? కోరిక. వాక్యానికి కోరిక ఏమిటి అంటే, నేను అంటాను విద్యార్థులందరూ అని అంటాను. విద్యార్థులందరూ అంటే మేడం ఏమో చెప్తున్నారు, విద్యార్థులందరూ ఏం చేయాలి? రేపు బడికి రావాలా, పాఠం చదవాలా, రాకూడదా, ఏం చెప్పబోతున్నారు, తర్వాత ఏమో చెప్పబోతున్నారనే విద్యార్థులతో లేదా శ్రోతలలో ఏదైతే ఆసక్తి, తెలుసుకోవాలన్న ఉత్సుకత కలుగుతుంది కదా. విద్యార్థులందరూ అనగానే ఏం చేయాలి? విద్యార్థులను లేవాలా, నిలబడాలా, కూర్చోవాలా, ఏదో ఒకటి కదా. ఇది ఆసక్తి. అంటే పదం, వాక్యంలో ఒక పదాన్ని మనం ఉచ్చరించినప్పుడు, చెప్పినప్పుడు రెండవ పదం ఏమిటి, ఏదై ఉంటుంది, ఏది తెలుసుకోవాలా అన్న
కోరిక శ్రోతలలో కలుగుతుంది. వాళ్ళు ఎవరైనా కానీ, ఒకరు కానీ, ఇద్దరు కానీ, తరగతి గదిలో విద్యార్థులందరూ కానీ. ఇది ఆకాంక్ష. అదేవిధంగా ఆసక్తి అన్న మూడో పదానికి వస్తే, ఆసక్తి అంటే నేను ఈరోజు ఒక వాక్యంలో ఒక పదం చెప్తాను. ఏమని? విద్యార్థులందరూ అని చెప్పి రేపేం చెప్తాను? పాఠాన్ని అని చెప్పి ఆ తర్వాత రోజు చదువుకొని రండి అని ఆ విధంగా చెప్పాను అనుకోండి. అంతవరకు శ్రోత మనం చెప్తున్న ఆ పదాలని గుర్తు పెట్టుకోలేడు. దీన్ని వాక్యము అనరు. వాక్యం అంటే వాక్యంలోని పదాలను వెంటనే పలకాలి. అదే ఆసక్తి. విద్యార్థులారా, మీ అందరికీ వాక్యం అంటే ఏమిటి, వాక్యంలో ఈ లక్షణాలు ఉంటాయి అన్న విషయం అర్థమైందని ఆశిస్తూ వాక్యంలోని విభాగాల గురించి వెళ్దాం. చూడండి, ఇక్కడ మీరు ఈ చిత్రాన్ని చూస్తే మీకు ఈ బొమ్మలో 3 రకాలైనటువంటి భవనాలు కనబడుతున్నాయి. మొదటిది ఒక చిన్న భవనం, అంటే 3 లేదా 4 గదులకు పరిమితమై ఒక కుటుంబం నివసించడానికి యోగ్యమైనదిగా ఉన్నది. ఆ పక్కన ఈ భవనాన్ని చూసినట్లయితే, ఈ పక్కన భవనాన్ని చూసినట్లయితే ఇది ఇటువంటి భవనాలు, అంటే ఇటువంటి నిర్మాణాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఒక పెద్ద భవనం కట్టి చిన్న విభాగాలుగా చేయబడి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక కుటుంబం నివసించడానికి యోగ్యంగా ఉన్నది. ఇక్కడ ఎన్నో కుటుంబాలు, ఇట్లాంటి కుటుంబాలు ఎన్నో నివసించడానికి యోగ్యమైనదిగా ఉన్నది. ఆ తరువాత ఈ నిర్మాణానికి వస్తే ఇక్కడ కూడా ఈ విధంగా చిన్న భవనాలు ఒక దగ్గర కొంచెం వ్యవధానముతో, అంటే కొంచెం గ్యాప్తో కట్టి ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ భవనాలన్నింటి చుట్టూ ఒక ప్రహారీ, అంటే ఇగోండి మీకు కనబడుతుంది ఇక్కడ ప్రహారీ అంటే కాంపౌండ్ వాల్ చేత ఈ భవనాలన్నింటినీ కూడా ఒక సమూహం లాగా, అంటే ఒక త్రాటి కిందికి తెచ్చారు కదా. అయితే ఈ 3 భవనాలను పరిశీలిస్తే మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అది ఒక చిన్న ఇల్లు, మొదటిది చిన్నది, ఆ తరువాత చాలా పెద్దది, ఇది కూడా పెద్దది. కానీ దీనికి తేడా ఏముంది అంటే ఈ భవనం అంతా కూడా అతుక్కొని ఉంది. అంటే ఒక దాంట్లో ఒకటి విభాగము, వాల్స్ ఒకదానికొకటి అతుక్కొని ఉంది. ఇక్కడ ఆ విధంగా లేదు. ఏ ఇంటికి ఆ ఇల్లు సపరేట్గా వేరువేరుగా ఉన్నది. అయితే ఈ ఇండ్లన్నింటినీ కలుపుతూ ఒక ప్రహారీ కట్టారు. ఇటువంటి నిర్మాణాలకు మనం కొన్ని రకాల పేర్లు పెట్టుకున్నాము. ఇది ఇండిపెండెంట్ హౌస్ అంటాము, ఇది కాంప్లెక్స్ లేదా అపార్ట్మెంట్స్ అంటాము, ఇదేమో గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటాం. ఇదే విధంగా వాక్యంలో కూడా నిర్మాణం ఉంటుంది. అంటే ఒక చిన్న నిర్మాణం, ఒక చిన్న 3 పదాలని లేదా 2 పదాలతో ఒక వాక్య నిర్మాణం చేస్తే దాన్ని సామాన్యమని, ఒక వాక్యంలోనే చిన్న అంటే 2-3 వాక్యాలను అతికి మరీ చేస్తే దానిని సంశ్లిష్ట వాక్యమని, అయితే 2 లేక 3 అంతకంటే ఎక్కువ వాక్యాలను పక్కన ఏదైనా ఒక పదము అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కాంపౌండ్ వాల్ గట్టి ఏ విధంగా వీటన్నింటికి లింకప్ చేశారో ఆ విధంగా చేసే దాన్ని సంయుక్త వాక్యమని అంటారు. విద్యార్థులారా, మీ అందరికీ ఈ నిర్మాణం అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ పోలిక నేను ఎందుకు చెప్పాను అంటే మీకు సులభంగా వాక్య నిర్మాణం కూడా ఇట్లా ఉంటుంది అని అర్థం కావడానికి చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, వాక్యాన్ని మనము సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యం అని 3 విభాగాలుగా చేసుకున్నాం. వీటికి ఉదాహరణలు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సామాన్య వాక్యం ఎట్లా ఉంటుంది అంటే ఇంతకుముందు మనం ఇల్లును చూస్తాం, చాలా చిన్నగా ఉంటుంది. కర్త, కర్మ, క్రియ లేదా కర్త, క్రియ ఎట్లా ఉంటుంది చూడండి. ఉదాహరణ, కౌముది బడికి వెళ్ళింది, నచికేత పండు తిన్నాడు, మీరు పని త్వరగా పూర్తి చేయాలి, వసంత పాట బాగా పాడింది. ఈ విధమైన వాక్యాలను మనము సామాన్య వాక్యాలు అంటున్నాం. అయితే ఇప్పుడు చూసిన వాక్యాలకి వీటికి చూడండి భేదం మీకు అర్థమవుతుంది. గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. గీత బజారుకు వెళ్ళింది ఒక సామాన్య వాక్యం, గీత కూరగాయలు కొన్నది మరో సామాన్యమైన వాక్యం. 2 చిన్న వాక్యాలు. ఈ 2 చిన్న వాక్యాలను నేను ఒక దగ్గరగా చేర్చి ఒకే పెద్ద వాక్యంగా చేయదలిచినప్పుడు ఎట్లా అవుతుందంటే చూడండి కింద, గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. అంటే ఇక్కడ గీత అన్నది ఒకటేసారి వచ్చింది. వెళ్ళింది అన్న మొదటి వాక్యంలోని క్రియ
క్రియలు రెండు ఉంటాయి, ఒకటి సమాపక్రియ, ఒకటి అసమాపక్రియ. సమాపక్రియ అంటే వాక్యం పూర్తి అయినట్టు, అసమాపక్రియ అంటే ఇంకా పూర్తి కాలేనిది. అయితే మనం వెళ్ళింది అని మొదట సామాన్య వాక్యంలో చెప్పాము, వెళ్ళింది అనగానే వాక్యం పూర్తి అయిపోయింది కాబట్టి చెప్పాము. మనము రెండో వాక్యాన్ని కూడా దీనికే కలపదలుచుకున్నాం కాబట్టి వెళ్ళి అన్న ఒక అసమాపక్రియను కలిపి కూరగాయలు తెచ్చింది. మరి గీత అన్నది 2 సార్లు అవసరమా? కాదు కదా, ఒకటే కదా. కర్త అంటే చేసింది గీతనే కదా, అందుకని ఒకటే గీతను పెట్టేశాం. ఇక్కడ మార్పు మీకు ఏం జరిగింది అంటే మొదటి వాక్యంలో సమాపక క్రియ అసమాపక్రియగా మారింది, రెండో వాక్యంలో క్రియలో మార్పు జరగలేదు. కర్తలు 2 ఉన్నాయి కాబట్టి ఒకే కర్త చేస్తున్నాడు కాబట్టి ఒకే కర్తను తీసుకున్నాం. ఈ విధమైన మార్పు జరిగింది. రెండో వాక్యం చూడండి, విమల వంట చేస్తుంది అన్న ఒక సామాన్య వాక్యము, విమల పాటలు వింటుంది అన్న మరో సామాన్య వాక్యం. ఈ 2 సామాన్య వాక్యాలను మనం కలపాలి, అంటే ఒక దగ్గరికి చేయాలి. చేసినప్పుడు విమల వంట చేస్తూ పాటలు వింటుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా మొదటి వాక్యంలో సమాపక క్రియ అసమాపక క్రియగా మారి, ఆ తర్వాత రెండో వాక్యంలో క్రియలో మార్పు రాలేదు, సమాపక క్రియగానే ఉన్నది. సమాపనము అంటే ఏం లేదు, ముగించడం, వాక్యం ముగించడం. చేస్తూ అంటే మనం అక్కడే వాక్యాన్ని ఇంకా ముగించదలుచుకోలేదు, ఇంకా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు మనం భవనం కట్టేటప్పుడు కూడా ఇక్కడితో సమానం ఒకటి మూసేస్తాము, ఇంకా లేదంటే దాన్ని ఇంకింత పిల్లర్స్తో దాన్ని పొడిగించేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా వాక్య నిర్మాణము. ఇంకో ఉదాహరణ చూడండి, రవి ఊరికి వెళ్ళాడు, రవి మామిడి పండ్లు తెచ్చాడు. రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చారు. ఈ విధంగా ఈ 3 వాక్యాలను మీరు పరిశీలిస్తే 2 సామాన్య వాక్యాలను కలిపేటప్పుడు ఏ విధమైన మార్పు జరిగింది అంటే మొదటి వాక్యంలో సమాపక్రియ అసమాపక్రియగా మారింది, రెండో వాక్యంలో క్రియలో మార్పు జరగలేదు, కర్త పునరుక్తం కాలేదు కదా. అయితే మీరు ఇక్కడ 2 వాక్యాలు కలిపారు కదా మేడం, మరి అంతకంటే ఎక్కువ కలపవచ్చా? కలపవచ్చు. కానీ ఎక్కడైతే మనము ఫుల్ స్టాప్ అంటే ఎక్కడైతే వాక్యాన్ని మనం ఆపదలుచుకున్నామో అక్కడ సమాపక్రియ వస్తుంది, మధ్యలో అన్ని అసమాపక్రియలు వస్తూ ఉంటాయి. దీన్నే మనము సంశ్లిష్ట వాక్యము అని అనుకున్నాము, కాంప్లెక్స్. ఓకే, చూడండి, ఇదే మనం మొదటి వాక్యంలోని సమాపక్రియ అసమాపక్రియగా మారింది, రెండవ వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది, కర్త పునరుక్తం కాలేదు. కాబట్టి విద్యార్థులారా, మీకు సామాన్య వాక్యం అంటే అర్థమైంది, సంశ్లిష్ట వాక్యం అంటే అర్థమైంది. ఏమీ లేదు, సామాన్య వాక్యం అంటే చిన్నది, సంశ్లిష్ట వాక్యం అంటే పెద్దది. మరి ఇంకో విషయాన్ని చూడండి, ఇక్కడ రైలు వచ్చింది చుట్టాలు రాలేదు అన్న, రైలు వచ్చింది ఒక సామాన్య వాక్యము, చుట్టాలు రాలేదు ఒక సామాన్య వాక్యాన్ని 2 కలిపి ఒక వాక్యంగా చేసినప్పుడు రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు, రైలు వచ్చింది చుట్టాలు రాలేదు అన్న 2 సామాన్య క్రియల్లో ఇక్కడ ఎటువంటి మార్పు జరగలేదు, క్రియలు ఉన్నవి ఉన్నట్లుగానే ఉన్నాయి. కానీ మరి ఏం మార్పు జరిగింది అంటే కానీ అన్న ఒక అనుసంధాన పదాన్ని వాటి మధ్యలో జోడించి వాటి రెండింటికి సంబంధాన్ని మనం కల్పించాం. ఇది సంయుక్త వాక్యం. మరొక వాక్యాన్ని చూడండి, వర్షాలు కురిశాయి పంటలు బాగా పండాయి. వర్షాలు కురిశాయి ఒక వాక్యము, పంటలు బాగా పండాయి మరో వాక్యం. ఈ 2 వాక్యాలను మనం ఎట్లా కలిపాము? ఒక వాక్యంగా నిర్మిస్తే వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి, కాబట్టి అన్న అనుసంధాన పదం అక్కడ చేర్చామే తప్ప క్రియల్లో ఎటువంటి మార్పు జరగలేదు. ఇంతకుముందు సంశ్లిష్ట వాక్యంలో క్రియల్లో మార్పు జరిగింది, సంయుక్త వాక్యానికి వచ్చేసరికి క్రియల్లో మార్పు జరగలేదు. అది ఒక పెద్ద వాక్యమే, ఇది ఒక పెద్ద వాక్యమే. కానీ తేడా ఏమిటి అంటే అక్కడ క్రియల్లో మార్పు జరుగుతుంది, ఇక్కడ క్రియల్లో మార్పు జరగడం లేదు. ఏ విధంగా అయితే మనం అనుకున్నాం కదా, ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఏదానికే ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళతో రెండింటికి మధ్య ఒక సంబంధాన్ని మనం చేసినట్టు. తర్వాత చూడండి, అతను లక్షలు సంపాదిస్తాడు, అతను ఖర్చు పెట్టడు. అతను లక్షలు సంపాదిస్తాడు కానీ ఖర్చు పెట్టడు. ఇటువంటి వాక్యాలను మనం సంయుక్త వాక్యాలు అంటాము. క్రియల్లో మార్పు రాలేదు, వాక్యాల మధ్య కొన్ని అనుసంధాన పదాలను చేర్చాము. అనుసంధాన పదాలు అంటే కానీ, కాబట్టి, కావున, మరియు, అందువల్ల, ఇవి అనుసంధాన పదాలు. విద్యార్థులారా, మనము ఇప్పుడు
సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల గురించి తెలుసుకున్నాము. ఇవి ఏమి ఆధారంగా అంటే కేవలం నిర్మాణం ఆధారంగా, ఆ బయటికి కనిపించే నిర్మాణము, బాహ్య నిర్మాణము. అయితే ఈ వాక్యాలకు అంటే వాక్యాలు అర్థాన్ని ఇస్తాయని అనుకుంటున్నాం కదా, ఆ అర్థం ఆధారంగా కూడా మనం వాక్యాలని కొన్ని రకాలుగా విభజించవచ్చు. అందులో మనం సామాన్య వాక్యము అని ఒక చిన్న వాక్యం ఎన్ని రకాలుగా అర్థాన్ని ఇస్తుందో చూడండి. ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థక, ప్రశ్నార్థక, ప్రార్థనార్థక, సామర్థ్యార్థక, నిషేధార్థక, సందేహార్థక, అనుమత్యార్థక. వివిధ సామాన్య వాక్యమే, అది చిన్న వాక్యమే అయినా అర్థము అది మనకు చెప్పినప్పుడు మన మనసులలో కలిగే భావాన్ని బట్టి ఈ విభజన చేయబడ్డది. అయితే ఒక్కొక్క వాక్యాన్ని మనం చూద్దాము. ఈ వాక్యాలను మీరు పరిశీలిస్తే, ఆహా ఎంత బాగుందో, ఈ శిల్పం ఎంత అందంగా ఉందో, అమ్మో ఎంత పెద్ద పామో, అబ్బా ఎంత వర్షం కురిసింది, వసంత బాగా పాడింది, నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో. ఈ వాక్యాలన్నింటినీ పరిశీలిస్తే మీకు విషయం అర్థమైంది. ఏమిటంటే ఒక విషయాన్ని చూసినప్పుడు లేదా ఒక బొమ్మని, ఏదైనా ఒక వస్తువుని, ఒక సంఘటన చూసినప్పుడు మనం ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి అవుతాము. దాన్ని ఆశ్చర్యము అంటున్నాం. అటువంటి ఆశ్చర్యాన్ని కలిగించినప్పుడు మనం చెప్పే వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం. ఇవి ఆశ్చర్యార్థక వాక్యం యొక్క లక్షణము. ఓకే, విద్యార్థులకు అర్థమైందని ఇది సామాన్య వాక్యం కిందికి వస్తుంది కాబట్టి అర్థపరంగా చెప్తున్నాను. ఆ తర్వాత చూడండి, చేతులు కడుక్కో. ఎందుకంటే క్రిములు ఉంటాయి చేతులల్లో, నువ్వు చేతులు కడుక్కోకపోతే తింటే కడుపులోకి వెళ్తాయి. చేతులు కడుక్కో. పూలన్నింటినీ హారంగా కూర్చండి. ఎందుకు? మన బడిని అలంకరించుకోవాలి. లేదంటే మన పండగ వస్తుంది కదా ఆగస్ట్, కాబట్టి మన బడిని అలంకరించుకోవాలి. పూలన్నీ హారంగా కూర్చండి అని. ఆ విధంగా అంటే ఇంకో వాక్యం చూడండి, తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి. రేపు మీరు విద్యార్థులందరూ తప్పకుండా ఇంటి పనిని పూర్తి చేయాలి. పని త్వరగా పూర్తి చేయాలి. మనం ఇంకో విషయానికి వెళ్ళాలి. ఇప్పుడు మధ్యలో పాఠంలో 5 నిమిషాలు ఇచ్చి మీరు ఈ పని పూర్తి చేయండి, ఆ తర్వాత మరింత పాఠం చెప్పుకుందామని ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు అంటారు కదా. త్వరగా పూర్తి చేయండి, తొందరగా మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. అదే, బయటికి వెళ్తే మాస్కులు తప్పక ధరించాలి, లేకపోతే మనకి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆజ్ఞ లేదా ఆదేశము లేదా ఏదో అంటే ఒక తప్పకుండా విధి, ఇది విధిగా చేయవలసిన పనులుగా మనకు అర్థాన్ని ఇస్తున్నాయి. ఇటువంటి వాక్యాలనే విధిగా చేయాలి అన్న అర్థాన్ని ఇచ్చే వాక్యాలను విద్యార్థక వాక్యాలుగా మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూడండి, మీ పాఠశాల ఎక్కడుంది? ఈ బొమ్మలో చూడండి, దెబ్బ ఎట్లా తగిలింది? మీది ఏ ఊరు? ఈ పుస్తకం వెలెంత? గిరి ఎక్కడున్నావు? అన్న వాక్యాలను మీరు విన్న వెంటనే ఏదో సమాచారాన్ని రాబట్టదలిచి, ఏదో సమాచారాన్ని ఆశించి మనం ఈ వాక్యాన్ని ప్రయోగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇటువంటి వాక్యాలనే ప్రశ్నార్థక వాక్యాలు అని అంటాము. అంటే ప్రశ్నను సూచిస్తున్నాయి, ప్రశ్నించే విధంగా ఉండే వాక్యాలను మనం ప్రశ్నార్థక వాక్యాలు. ఇవన్నీ మీకు తెలుసు, కాకపోతే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత చూడండి, దయచేసి మీరు రావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దయచేసి మా దగ్గర ఒక చిన్న కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలి, మా బడికి మీరు రావాలి. దయచేసి వినండి, అందరూ అల్లరి చేయకండి, తరగతి గదిలో అల్లరి చేయకండి, వినండి, కొద్దిగా చెప్తున్నారు. లేదంటే వారికి సాయం చేయమని వేడుకుంటున్నాను, వాళ్ళు వరదల్లో కష్టాల్లో ఉన్నారు, సాయం చేయమని వేడుకుంటున్నాను. అంటే ఇవన్నీ కూడా ఒకరు ఇంకొకరిని అభ్యర్థిస్తున్నట్టుగా లేదా ప్రార్థిస్తున్నట్టుగా ఉన్నాయి. వీటి అర్థాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఈ విధమైన వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు. విద్యార్థులకు అర్థమైందని ఆశిస్తూ మరో విషయానికి వెళ్తున్నాను. చూడండి, నేను నడిచి వెళ్ళగలను. నేను నడిచి వెళ్ళగలను, ఎంత దూరమైనా నాకు ఆ శక్తి ఉంది. భయం లేకుండా నేను నిర్భయంగా మాట్లాడగలను. ఉమ చక్కగా రాయగలదు. ముత్యాల్లాంటి అక్షరాలు అంటాం కదా, ముత్యాల్లాంటి అక్షరాలతో ఉమ చక్కగా రాయగలదు. అదేవిధంగా లత బాగా పాడగలదు. మా విద్యార్థులందరూ చక్కగా పనిచేయగలరు. ఎట్లా అంటే హాస్టల్స్లో ఉంటూ
వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ గదులు వాళ్ళు శుభ్రం చేసుకుంటూ, వాళ్ళ పాఠశాల వాళ్ళు శుభ్రం చేసుకుంటూ చక్కగా చదువుతున్నారు. కాబట్టి వీళ్ళు బాగా మంచిగా పని చేసుకోగలుగుతారు అన్న నమ్మకం నాకున్నది. ఇవన్నీ వాక్యాలను పరిశీలిస్తే మనకేమర్థమవుతుంది? ఒకరి శక్తిని గురించి, చేయగల సమర్థత గురించి మనకు తెలుపుతుంది. పై వాక్యాలు సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని సూచిస్తున్నాయి. సామర్థ్యము అంటే చేయగల శక్తి. ఇటువంటి వాక్యాలను మనం సామర్థ్యార్థక వాక్యాలు అని అంటాము. ఆ తర్వాతి వాక్యానికి వెళ్తే, అతడు రేపు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చు, ఎందుకంటే మేఘాలన్నీ మేఘావృతమై ఉన్నాయి, అంటే మేఘాలు బాగా దగ్గరగా ఉన్నాయి, రేపు వర్షం రావచ్చు. ఈరోజు ఎండ కాస్తుందో లేదో ఏమో, ఎందుకంటే మేఘాలు బాగా దట్టంగా ఉన్నాయి, నేను బట్టలు ఉతికాను, ఎండ కాస్తుందో లేదో, బట్టలు ఆరుతాయో లేదో. కరోనాకు మందు వస్తుందో లేదో, ఎందుకంటే అన్ని పనులు ఎక్కడ ఆగిపోయినాయి, మేము పాఠశాలలకు వెళ్ళట్లేదు, కరోనాకు మందు వస్తుందో లేదో. ఈరోజు విద్యుత్ ఉంటుందో లేదో, ఎందుకంటే టీశాట్లో లైవ్ క్లాసెస్ ఉన్నాయి కదా, నేను చూడాలంటే విద్యుత్ ఉండాలి, విద్యుత్ ఉంటుందో లేదో. సందేహం, నేను చెప్పింది విన్నారో లేదో మా గురుగారు, ఏమో మరి ఆయన విన్నారో నాకు కొంచెం సందేహంగానే ఉంది. అంటే ఈ వాక్యాలన్నీ పని జరుగుతుందా లేదా, అంటే పని తప్పకుండా జరుగుతుంది అని మనం చెప్పలేము, జరుగుతుందో జరగదో మనకే సందేహం కలుగుతుంది, అనుమానం కలుగుతుంది. ఇటువంటి వాక్యాలను మనము సందేహార్థక వాక్యం లేదా సందేహార్థక వాక్యాలు అంటారు. ఏమంటుంది అంటే పని జరుగుతుందో లేదో అన్న సందేహం కలిగింది, ఇవి సందేహార్థక వాక్యాలు. విద్యార్థులారా, ఇక్కడ ఉదాహరణలు చూడండి. లోపలికి రావచ్చా లేదా రావచ్చు. కొద్దిసేపు మీరు లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు. ఎందుకు అమ్మ అంటుంది, మీరు కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు చూడండి ఏం కాదు, ఇంతసేపు చదువుకున్నారు కదా బాగానే, కొద్దిసేపు టీవీ చూడండి. మీరు వెళ్ళవచ్చు, మీ పని అయిపోయిందిగా, మీరు వెళ్ళవచ్చు, మీ పని ముగించేస్తాం. ఆ తర్వాత, అయ్యా మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఈరోజు రండి రేపు రండి కాదు, మా ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చు. భోజనానికి వెళ్ళవచ్చు, సమయమైంది, 1:30 అయింది, విద్యార్థులందరూ భోజనానికి వెళ్ళవచ్చు. ఈ వాక్యాలన్నీ కూడా మనకు ఎటువంటి సమాచారాన్ని, ఎటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి అంటే, ఒకరు ఇంకొకరికి అనుమతి లేదా అంగీకారం తెలుపుతున్నట్లుగా ఉన్నాయి కదా. ఈ విధంగా అనుమతిస్తున్నట్లుగా ఉన్న వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అని అంటాము. ఆ తర్వాత చూడండి, నీటిని వృధా చేయవద్దు. ఎందుకు? నీరు చాలా విలువైనది కాబట్టి నీటిని వృధా చేయొద్దు. అదేవిధంగా వాహనాన్ని వేగంగా నడపకూడదు. ఎందుకు? ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా, అందుకని వాహనాన్ని వేగంగా నడపకూడదు. ఇతరులను ఎగతాళి చేయవద్దు. ఎందుకు చేస్తావు ఎగతాళి? ఎవరి శక్తి వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఎవరిని నువ్వు ఎగతాళి చేయవద్దు. అల్లరి చేయవద్దు. ఎందుకు? పక్కనే ఒక హాస్పిటల్, వైద్యశాల ఉంది, రోగులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ అల్లరి చేయవద్దండి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. బస్సులో పొగ త్రాగరాదు లేదా తాగరాదు. ఎందుకు? మిగిలిన ఆ యొక్క ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తాగరాదు, అది మంచిది కాదు, అది చట్టబద్ధంగా నేరం. మీరు ఈ దారిలో వెళ్ళవచ్చు లేదా వెళ్ళవద్దు. ఈ దారిలో వెళ్ళవద్దు, ఈ దారిలో వెళ్ళండి. ఈ దారిలో వెళ్ళవద్దు అంటే సూచిస్తున్నాం ఈ దారి బాగలేదు, మళ్ళీ ఏమైనా ప్రమాదం అంటే గుంతలు మిట్టలు ఉంటుంది, ఇబ్బందిగా అవుతుంది, మీరు వెళ్ళకండి, ఈ దారిలో వెళ్ళొద్దు అంటే. ఈ వాక్యాలను అన్నింటినీ మనం పరిశీలిస్తే చట్టపరంగా కానీ సూచనాపరంగా కానీ, అంటే మనం వాళ్ళకి సలహా ఇస్తున్నాము ఇది బాగాలేదు అని, ఇది చేయకండి అని. చట్టపరంగా అంటే మనకు చట్టం ఒకటి ఉంటుంది కదా, ఆ చట్టపరంగా ఇవి చేయకూడదు, పొగ తాగరాదు, ఇట్లాంటివన్నీ చట్టపరమైన ఉంటాయి కదా. వాహనాన్ని వేగంగా నడపరాదు, ఇవన్నీ ఏ విధంగా అయినా సరే వద్దు, ఈ పని చేయకండి అని ఆపడానికి, అంటే ఆపమని అడుగుతున్నాం, ఆపమని చెప్తున్నాం, అంటే నిషేధాన్ని సూచిస్తున్నాము. ఇటువంటి వాక్యాలని మనము నిషేధార్థక వాక్యాలు అని అంటాం. ఓకే, ఆ తర్వాత చూడండి, విద్యార్థులందరికీ స్పష్టంగా అర్థమైంది వాక్యము అంటే ఏమిటి. అసలు వాక్యము నిర్మాణపరంగా 3 రకాలుగా ఉంటుంది, అది సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త. అదేవిధంగా అర్థపరంగా
వాక్యము అంటే ఆ వాక్యాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఆ వాక్యం ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది అని అర్థపరంగా కూడా వాక్యాలను మనము విభజించవచ్చు. అయితే మనము సామాన్య వాక్యములోని విభాగాలను మాత్రమే చూసాము. ఏమని అంటే ఒక సామాన్య వాక్యాన్ని వివిధ రకాలుగా పలికినప్పుడు అవి ఏ అర్థాలను ఏ కోణాల్లో ఏ అర్థాలను ఇస్తున్నాయన్న విషయాన్ని చూసాము. సామాన్య వాక్యానికి ఏ విధంగా అయితే అర్థాల పరంగా అంటే అర్థపరంగా విభాగాలు ఉన్నాయో అదే విధంగా సంయుక్త సంశ్లిష్ట వాక్యాలకు కూడా విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలను ఎట్లా ఉంటాయి వాటి అర్థాలు అన్నది తర్వాతి తరగతిలో మనము తెలుసుకుందాం. అయితే ఈరోజు మీరు ఈ తరగతి విన్నారు కదా, మీరందరూ ఈ ఇంటి పనిని చేస్తారని ఆశిస్తూ ఈ తరగతిలో తెలుసుకున్న వివిధ రకాలైన వాక్య నిర్మాణాల గురించి ఉదాహరణ సహితంగా వివరించండి. ఇది ఈరోజు మీ ఇంటి పని. ఈ పనిని మీరు పూర్తి చేసి మీ పాఠశాలలకు పంపిస్తారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి టీశాట్ సిబ్బందికి మీరందరూ శ్రద్ధగా విన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన గురుకులం పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.